చికెన్ లివర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క మొగ్గ, కారం, పసుపు పొడి, ధనియాల పొడి, కరేపాకు, కొత్తిమీర, ఆచి చికెన్ మసాలా, ఉప్పు, గరం మసాలా, సన్ఫ్లవర్ ఆయిల్. ఇప్పుడు తయారు చేసే విధానం. ముందుగా శుభ్రంగా కడిగిన చికెన్ లివర్ని తీసుకొని దాంట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కరేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. చూడండి ఎలా చూపిస్తాను అలా వేసుకొని మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని మొత్తం దానికి సరిపోయేటట్లు మొత్తం కలుపుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ మిశ్రమాన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి స్టవ్ మీద ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా నీరంతా ఇంకిపోయేటట్లు ఉడికించుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత చెక్క మొగ్గ వేసి వేయించాలి. తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ చూడండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. అల్లం పేస్ట్ బాగా వేగుతుంది. వేగుతున్న అల్లం పేస్ట్లో మళ్ళీ ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరేపాకు, కారప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది మొత్తం మళ్ళీ మనం కొంచెం తిప్పుకోవాలి, కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ మనకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా నీరు పోసుకోవాలి. ఎందుకంటే కారం, మిరప్పొడి ఇవన్నీ మనకు వేగాలంటే అడుగంటిపోకుండా కొంచెం నీళ్ళు పోసుకోవాలి. తర్వాత మనం ఉడికించిన లివర్ని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా రెండు వేసుకోవాలి. రెండు వేసుకొని కలుపుకోవాలి. అంతా దగ్గర పడేటట్లు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా ఉల్లిపాయ, కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉండే చికెన్ లివర్ ఫ్రై రెడీ అండి.